నా సైడ్ నుంచి అయితే ఈ ప్రోడక్ట్ని రికమెండ్ చేయడం లేదు. ఇది మాత్రం వావ్ అండి, వావ్! ఈ ప్రైస్ రేంజ్కి ఇంత ప్రీమియం క్వాలిటీ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మనకి యూజ్ అవ్వదు. సో అందుకోసం నా సైడ్ నుంచి అయితే నాట్ రికమెండెడ్. వెల్కమ్ టు ఎంటీ సేవింగ్ సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 3. ఆల్రెడీ 2 ఎపిసోడ్స్ అప్లోడ్ చేశాను. చూని వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్ అండ్ డిస్క్రిప్షన్ లో లింక్స్ ని ప్రొవైడ్ చేస్తాను, ఖచ్చితంగా చెక్ చేయండి. మీషో నుంచి 5 ప్రోడక్ట్స్ అయితే డెలివరీ అయ్యాయి. సో వాటి జెన్యూన్ అండ్ హానెస్ట్ రివ్యూ చూసే ముందు ఆ ఎఫర్ట్స్ వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ ఇప్పుడే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. మీషో అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఈ శారీ బాగా వైరల్ అవుతుంది కదా, సో నేను ఇది మీషోలో జస్ట్ 900 చేంజ్ కి పర్చేస్ చేశాను. ఇది మనకి పళ్ళు అన్నమాట. ఇక్కడ నుంచి మనకి కంటిన్యూయేషన్ ఒకటే ప్యాటర్న్ అనేది స్టార్ట్ అయింది. మనకి పైన కింద చూసుకుంటే ఈక్వల్ బార్డర్స్ అయితే వచ్చాయి. కింద వచ్చేసి మెరూన్ కలర్ బార్డర్ అయితే వచ్చింది, పైన వచ్చేసి బ్లాక్ కలర్ బార్డర్ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్ సిల్క్, మనకి సాఫ్ట్ గా మౌల్డ్ అవుతుంది, కానీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే నాకు నచ్చలేదు. ఈ ప్రైస్ రేంజ్ కి ఇది అఫోర్డబుల్ కాదనిపిస్తుంది. శారీ కంటిన్యూయేషన్ లోనే మనకి బ్లౌజ్ పీస్ అనేది ఉంది. సో మీకు ఎంత బ్లౌజ్ పీస్ కావాలి అనేది మీరు ఇక్కడ కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నా సైడ్ నుంచి అయితే ఈ ప్రోడక్ట్ని రికమెండ్ చేయడం లేదు. ఇక్కడ మీరు డీటెయిల్గా చూసుకుంటే జస్ట్ నేను క్లాత్ ఇలా రఫ్ చేస్తుంటే మనకి ఫ్యాబ్రిక్ అనేది ఇలా స్ట్రింక్ అవుతుంది అనమాట. సో అందుకోసం ఈ ప్రోడక్ట్ని నేను రికమెండ్ చేయడం లేదు. ఒక 1 or 2 వాషెస్ కోసం ఇంత ప్రైస్ పెట్టి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదనిపిస్తుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ చూసుకుంటే ఇది మనకి 3 పీస్ సెట్ అనార్కలి మోడల్ అనమాట. ఇక్కడ ఫ్యాబ్రిక్ చూసుకుంటే సాఫ్ట్ సిల్క్ మెటీరియల్. ఈ డ్రెస్ హైట్ ఉండే వాళ్ళకైతే పర్ఫెక్ట్ గా సరిపోతుందండి. ఇప్పుడు హైట్ తక్కువ ఉండే వాళ్ళకి ఖచ్చితంగా ఆల్టరేషన్ చేయాలి, లేకంటే వాళ్ళకి లాంగ్ ఫ్రాక్ లాగా ఉంటది అనమాట. ఇక్కడ మీరు వర్క్ డీటెయిలింగ్ చూసుకుంటే మనకి ఫ్రంట్ నెక్ దగ్గర మంచి ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చారు. మనకి ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఉంది. సేమ్ అదే డిజైన్ మనకి హ్యాండ్స్ దగ్గర కూడా ప్రొవైడ్ చేశారు. మనకి స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్. మనకి కింద బాటమ్ లో కూడా మనకి సేమ్ సీక్వెన్స్ డిజైన్ అండ్ ఎంబ్రాయిడరీ తో హైలైట్ చేశారు. కట్ వర్క్ బార్డర్ తీసుకొని మనకి మధ్యలో చిన్న చిన్న బుటీస్ కూడా ఉన్నాయి. మనకి ఇది కలి మోడల్ లో అయితే వస్తుంది. సో మనకి లైనింగ్ ని కూడా ప్రొవైడ్ చేశారు లోపల. సో ఎవరికైనా కావాలనుకుంటే ఈ ప్రోడక్ట్ ని అసలు మిస్ చేసుకోకండి. జస్ట్ మనకి 950 రూపీస్ కి ఇంత మంచి ప్రోడక్ట్ అయితే వస్తుంది, ప్రీమియం క్వాలిటీ. సో మనకి దుపట్టా కూడా సాఫ్ట్ ఆర్గాన్జా మెటీరియల్. దుపట్టాకి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఇలా కట్ వర్క్ బార్డర్ అండ్ ఎంబ్రాయిడరీతో హైలైట్ చేశారు. మంచి ఆక్వా బ్లూ కలర్. మనకి ఏ డ్రెస్సెస్ కైనా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. చాలా ప్రీమియం క్వాలిటీ అండి దుపట్టా కూడా. ప్యాంట్ ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ సిల్క్. స్ట్రైట్ కట్ ప్యాంట్ కి ఎలాస్టిక్ ని ప్రొవైడ్ చేశారు. హైలీ రికమెండెడ్ అండి. ఎవరికైనా కావాలనుకుంటే తొందరగా గ్రాప్ చేసుకొని ప్రోడక్ట్స్ అనేటివి అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వకముందే. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి లాంగ్ మ్యాక్సీ డ్రెస్. ఇది కూడా హైట్ చాలా ఎక్కువగా ఉంది. సో హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్ గా ఉంటది, హైట్ తక్కువ ఉండే వాళ్ళకి లాంగ్ ఫ్రాక్ లాగా అయితే ఉంటది. ఇక్కడ ఫ్యాబ్రిక్ చూసుకుంటే రేయన్ క్లాత్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్లేర్ కూడా చాలా ఎక్కువగా ఉంది. మనకి ఇది 500 చేంజ్ అయితే పడింది. సో ఈ ప్రైస్ రేంజ్ కి నాకు ఫ్లేర్ అనేది ఓకే అనిపించింది, కానీ ప్రోడక్ట్ క్వాలిటీయే నాకు నచ్చలేదు. సో నా సైడ్ నుంచి అయితే నేను రికమెండ్ చేయడం లేదు. మనకి ఇలా బెలూన్ హ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో నాకు ఫినిషింగ్ కూడా అంత నీట్ గా అనిపించలేదు. ఫ్లేర్ మాత్రం చాలా పెద్దదిగా ఉంది, మ్యాక్సీ ఫ్రాక్. సో ఇక్కడ చూసుకుంటే డీటెయిల్ గా మనకి క్లాత్ అనేది ఇలా విచ్చుకపోయింది అనమాట స్టిచెస్ దగ్గర. సో 1 or 2 వాష్ తర్వాత క్లాత్ అనేది ఫేడ్ అయ్యి మనకి యూజ్ అవ్వదు. సో అందుకోసం నా సైడ్ నుంచి అయితే నాట్ రికమెండెడ్. ఒక ఫ్రాక్ ఎలా ఉందో చూద్దాము. ఇది మనకి హాఫ్ వైట్ లో వచ్చిందండి. లోపల మంచి కాటన్ లైనింగ్ అయితే ఇచ్చారు. సో క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి, కాటన్ లైనింగ్ కూడా. సో ఇది మనకి 500 చేంజ్ అయితే పడింది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి హ్యాండ్స్ దగ్గర లైనింగ్ లేకపోయినా కూడా మనకి సాఫ్ట్ గా ఉంది, సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ కాబట్టి. సో మనకి క్లాత్ కూడా బాగా షైన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే ప్రింట్ కానీ డిజైన్ కానీ చాలా ప్రీమియం గా అండ్ క్వాలిటీగా అయితే ఉంది. సో బాటమ్ లో చూసుకుంటే కూడా ఇక్కడ కాటన్ లైనింగ్ ని ప్రొవైడ్ చేశారు. మనకి క్లాత్ అనేది వైట్ కాబట్టి స్కిన్ అనేది విజిబుల్ గా కనిపిస్తుందేమో అనుకుంటున్నారు. సో అలా ఏం విజిబుల్ అవ్వదండి, మంచి థిక్ గా అయితే ఉంది క్లాత్ చూసుకుంటే. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ కూడా ఓవరాల్ గా ఒకటే ప్రింట్ అనేది ఉందన్నమాట, ఫ్రంట్ అండ్ బ్యాక్. మనకి సాఫ్ట్ గా ఉంది, మంచి షైన్ అవుతుంది ఫ్యాబ్రిక్. నా సైడ్ నుంచి అయితే హైలీ రికమెండెడ్ అండి. సో ఇక్కడ కావాలనుకుంటే ఇలాంటి కాంబినేషన్స్ లో ఖచ్చితంగా గ్రాప్ చేసుకోండి. 1 minute, మీరు ఖచ్చితంగా మర్చిపోయి ఉంటారు. మా వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే ఫస్ట్ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఏదో ఒక కామెంట్ చేయండి. ఇంకా కంటిన్యూ చేద్దాం. ఇది మాత్రం వావ్ అండి, వావ్! ఈ ప్రైస్ రేంజ్ కి ఇంత ప్రీమియం క్వాలిటీ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి. మీషో నుంచి జస్ట్ 650 రూపీస్ కి మనకి 3 పీస్ సెట్ వచ్చింది. ఈ ఫ్యాబ్రిక్ చూసుకుంటే ఇక్కడ మనకి కాటన్ అండ్ సిల్క్ మిక్స్డ్. మనకి ఫ్రంట్ నెక్ దగ్గర చూడండి ఎంత మంచి ఎంబ్రాయిడరీ అండ్ వాటిని కూడా ఎంత నీట్ గా ఫినిష్ చేశారు. సేమ్ కాన్సెప్ట్ అనేది హ్యాండ్స్ దగ్గర తీసుకుని హ్యాండ్స్ దగ్గర కూడా మంచిగా హైలైట్ చేశారు. మనకి ఎంబ్రాయిడరీ కానీ ఫినిషింగ్ కానీ చాలా ప్రీమియం గా ఉంది. సో హ్యాండ్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో ఆ డిజైన్ అనేది మళ్ళీ ఇక్కడ తీసుకోవడం వల్ల సో 3/4 స్లీవ్స్ అయితే వచ్చాయి. మనకి మధ్యలో చిన్న చిన్న బుట్టీస్ కూడా వచ్చాయి అనమాట. కాటన్ అండ్ సిల్క్ మిక్సర్ లో మనకి స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి ఎలాస్టిక్ ని ప్రొవైడ్ చేసి 1 side పాకెట్ కూడా ఇచ్చారనమాట.
అనమాట. చాలా బాగుంది ప్యాంట్ కూడా. దుపట్టా గురించి అయితే అస్సలు చెప్పనక్కర్లేదు. పన్నా కూడా చాలా పెద్దదండి. వన్ సైడ్ వేసుకుంటే మనకి టచ్ అవుతుంది. మనకి సీక్వెన్స్ వర్క్ తీసుకొని చాలా బాగుంది ప్రీమియం గా. ప్రొడక్ట్స్ లింక్స్ అన్ని కూడా కమెంట్ సెక్షన్ అండ్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. కావాలనుకున్న వారు ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. 5 ప్రొడక్ట్స్ లో మీకు ఏ ప్రొడక్ట్ నచ్చిందో కమెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ మీకు ఏ ప్రొడక్ట్ రివ్యూ కావాలో కూడా కమెంట్ సెక్షన్ లో అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.